ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మురళీచల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం ఐం ద్రౌగ్రం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమో. కమలాల శ్రీమేరుచక్రమా నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం మాఘమాసదేవతాయై నమః. ఓం మాఘమాసాయై నమః. మాఘమాసాశీర్వాద అనుగ్రహ గడాక్షబల సిద్ధిరస్థో. మాఘమాస విశిష్టత. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అంటారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్డు చేసి పంచిపెడతారు. ఈ రోజున డుండిరాజును ఉద్దేశించి భక్తవ్రతం పూజ చేస్తారు. డుండిని ఈ విధంగా పూజించడం వల్ల దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్చించి రాత్రి జాగరణ చేసిన వారు సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జపతపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖదారిద్రనాశనాయ శ్రీ విష్ణు దోషణాయ చ ప్రాతస్నానం కరోమ్య మాఘ పాప వినాశనం అని చేసిన తరువాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ తత్పత్తేజస పరిభ్రష్టం పాపం జాతు సద్రద అని చదవాలి. సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తిల్లు. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానం ఇస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట. ఈనాడు రతీ మన్మధుల పుల్లం రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. 2 చేతులతో వీణను వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగేశ్వరి వీణావాదం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి ఈ పంచమి రోజును ఈ సరస్వతి పూజించడం జరుగుతుంది. ఇక మాఘ శుద్ధ సప్తమి, ఇదే సూర్య సప్తమి అని కూడా పిలువబడుతుంది. ఇదే రథ సప్తమి, సూర్యగ్రహణం దినం వలె ఇది పరమ పవిత్రమైనది. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకుని తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 విధాలైన పాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చరంగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్యవాక్యం ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుగాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకు ఆ రోజునే శమంతకమని ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యాజ్ఞవల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త
తప్తద్దీపావసుందర కోటి జన్మార్జితం పాపం వినశ్యతి తదక్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి మాఘమానస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పద్దివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్య ప్రాప్తే దివాకరే. ఓ భక్తునామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమికి నాడు మధ్యాహ్నం సూర్యుడు నన్నెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్ఛంద మరణం ఆయనకు వరం. ఆయనకు తర్పణలు విడిచిపెట్టడం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమి నాడే దైవ సాయుధ్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయన్ని కీర్తిస్తూ మోక్షం పొందారు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే. ఇక్కడ గొబ్బెమ్మలను ఎండబెట్టి రాజా పిడకలతో అంటే ఆ పిడకలను పెట్టి అగ్ని చేసి పాయసాన్ని వండాలని అర్థం చేసుకోండి. మాఘమాసమున అనగా మకర రాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండలో పేర్కొనబడింది. మాఘమాస్నాయీవరారోహు దుర్గతిం వైవ పశ్యతి తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్ అగ్నిప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్ జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖం ఏతస్మాత్ కారణే భద్రే మాఘస్నానం విశిష్యతే. మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాల వారు, అన్ని వర్గముల వారు, వర్ణముల వారు, ప్రాంతాల వారు ఈ మాఘస్నానం చేయవచ్చు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నాన ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, గంగా స్నానం సహస్రగుణం, గంగా యమున సంగమ త్రివేణి స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయ సింధులో స్పష్టం చేశారు. దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్త్రోషణాయ చ ప్రాతస్నానం గరో మధ్య మాఘే పాప వినాశనం మకరశ్చేరవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన మే దేవ యథోక్త బలధో భవ అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. రోజు సమయాభావం వల్ల, అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాడ్యమి, విద్య, తదియ తిథుల్లో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ తిథుల్లో స్నానం చేయవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే మాఘమాసం రావడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణుార్చన వంటివి విశేష బలాన్ని ఇస్తాయి. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యమైనట్లే మాఘమాసం స్నానానికి ముఖ్యం.
సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేని వారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది. ఇవేవి అందుబాటులో లేనప్పుడు పవిత్ర నది స్మరణతో గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. పాద స్నానాలన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్త్రవచనం. ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ ఉంది. మాఘ పూర్ణిమ నాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దక్షిణ భారతంలో కృష్ణా కావేరి, కృష్ణా గోదావరి కావేరి నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానమాచరించు సమయంలో శివకేశవాది దేవతా స్మరణ, గంగా యమున సరస్వతి గోదావరి వంటి పుణ్యనదుల స్మరణ చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానం జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది. పవిత్రమైన విశేషమైన మాఘ స్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యబలాన్ని పొందడానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘ స్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలు ఉన్నాయి. ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, ఈ పంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు. ఇక మాఘమాసం ప్రారంభమైంది కాబట్టి మాఘ పురాణం 1వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శౌక్యే శక్యే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నింటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యానపరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్ని ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వల్ల వచ్చే పుణ్యం అగణ్యమైనది. అంటే ఇంత అని లెక్కకురానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠ జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినారట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమిబడిన ప్రదేశాన్ని నైమిషారణ్యము అని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షుల్లో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమును ఒకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని
చాలా మంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. అవును గారి మునులు ఆయనకి ఎదురు వెళ్ళి అగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణులు వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేని వారు. శరీరము పులగించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములను హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులు అని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారై ఆయనకు తగిన పుత్రులను అనిపించుకున్న వారు. మా అదృష్టవశం వల్ల మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదమవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలవి వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నారు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వల్ల విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాను. అప్పుడు మునులు సూత మహర్షిలో గల వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకుని నమస్కరించి కన్నులు తెరిచి మునులకు మరలా నమస్కరించేలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విషయాన్ని అడిగింది. గృత్న మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదని వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములైన చెవులకు మరింత ఇంపుగా ఉన్నది. మాఘమాస మహిమని వివరింపగోరుచున్నానని ప్రశ్నించాడు. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకు ఇష్టురాలమైన నీకు చెప్పరానిది ఏమి ఎందును తప్పక చెప్పేదని వినుము. సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తినందుదురు. గోవు పాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్థానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడు. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వారిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి గాని తెలియక గాని బలవంతంగా గాని మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినతో వాని పాపములన్నీ నువ్వు భక్తి భావంతో నెల అంతయు చేసినతో
విష్ణులోకము చేరు స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషేయి జన్మించును. మాఘస్నానమును మాని విష్ణువును అత్యంతక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాఖ్యాయ సంబంధములైన పాపములు త్రమోగులు. అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బోదలుబడు. పదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీతి జన్మలను పలుమార్లు పొందు. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలనన్న సూర్యుని చూచి నమస్కరించవలను. ప్రాతకాల మాఘస్నానం చేయని వారు పెక్కుబారులు నీతి జన్మలనందు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు ధైర్యం పొందితాడు. చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుతూ ముమ్మారు జలబిందువులను శరీరంపై తిలకరించుకున్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడము. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున ప్రాతకాలమున మా యందు స్నానమాన్యతు అని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుతున్నవి. మాఘస్నానం చేసిన వానికి సంసార భయం లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాపం విముక్తుడై పుణ్యాత్ముడు. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన బలమును పొందవచ్చు. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళదానము గాని చేసిన స్నాన బలము నంది పుణ్యవంతులవుతూ. బలవంతంగా స్నానము చేసిన వారికి చేయించిన వారికి పుణ్యములు. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను. మాఘస్నానము చేయి వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపము కలుగు. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తిప్రదము, దానికి సాటి లేదు. వ్యక్తి లేని వారు కాలు చేతులను కొడుక్కుని ఆచమనం చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగు. అన్ని మాసములను మాఘమాసము ఉత్తమం. శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు. శ్రీవారు దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము. వృక్షములలో అశ్వత్థ వృక్షం ఉత్తమం. వేదోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. ఆశ్రములన్నిటిలో వేదములు ఉత్తముడు. కావున మాఘమాస స్నానము చేయు వారిని నిందించినను నివారించినను మహాపాపములు. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వత ఉత్తమము. బ్రాహ్మణుడు ఉత్తముడు, పర్వతములలో మేరు పర్వతం ఉత్తమము. కావున మాఘమాస స్నానము అనంత పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడు ఒకనాడు వేటకు పోయాను. అనేక మృగములను వేటాడేసిపోయాను. మనోహరమైన సరస్సును కదా అని చూచి అతను కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యినప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు ఆ మహారాజునకు కనిపించను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోతున్నావేమి? మాఘమాసమున చేయ నదీ స్నానము గాని సరస్సు స్నానము గాని మిక్కిలి పుణ్యము నిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించాడు. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీకు ఇప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువుకు వశిష్ఠ మహర్షి వల్ల తెలుసుకోనమని చెప్పి తన దారిని పోయాడు. దిలీప్ మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలైనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమములకు వెళ్ళాను. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపుకోరాను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్ల నేను, ఆయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టత కలిగినది. మాఘమాసం శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యము ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చు. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వపాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యబలములనిచ్చు. స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చుతో పూజ పురాణ శ్రవణాదుల వల్ల ఎంతటి బలముందులో ఊహించుకును. మాఘస్నానం వల్ల సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరించు. దానిని బట్టి మాఘస్నాన వైశిష్యము, మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకున్న ప్రయత్నింపు. పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము, వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు
వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగిన దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినది. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతము విడుచుటకు ఇష్టం లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించుకుంటుంటాడు. పవిత్రము మనోహరమైన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుతుండేది. అచ్చట విహరించి ఉత్సాహమును పొందుతుండేది. ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చాడు. అతడు భృగు మహర్షిని నమస్కరించాడు. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండేది. వాని మొగము మాత్రము పులిమొగమై ఉంటుంది. ఇందువల్ల అతడు ఎంత చక్కగానున్నాను, పులిమొగం వల్ల విచిత్రముగా భయంకరమై ఉండు. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. నా భార్యను చూచితిరే కదా, ఈమె సౌందర్యము, గుణ సంపద నిర్పమానములు. నేను గంధర్వుడను, మానవుల కంటే దివ్యశక్తులు కలిగి ఉన్నాను. దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. నేను గంధర్వుడను, మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకర వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగానున్నది. దీనిని పోగొట్టుకున్నట ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారం వల్ల నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపడుతుటం లేదు. దయించి నాకు ఈ వికారము ఉపాయము చెప్పుడని ప్రార్థించాను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. దానికి సాయపడవలేననుకున్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరిని విడువడు. గత జన్మలో చేసిన పాపము వల్ల నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము, ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టివన్నీ పోగొట్టుకుని శుభలాభము పొందవలనన్న పుణ్య నదులు యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయు. ఇట్టివన్నీ పవిత్రమైన కాలమున చేసినతో సద్యఫలము కలుగు. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించు. అన్ని పుణ్య నదులలో స్నానాధికము చేసినతో వచ్చు ఫలితం మాఘమాసములో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినతో వచ్చు. అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది. నీ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో వాడు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానముని ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పాను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అతడి నదిలో మాఘస్నానమును శ్రీరమణ ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసిన ఆ పుణ్యవశమున వాని పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చారు. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించాడు. అతని ఆశీర్వాదమునంది తన భార్యతో పాటు తన లోకమున కలిగాను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలానిట్లు పలికాడు. పౌనకాది మునుడు యజ్ఞము చేయదలబెట్టుట సకల కార్య పురాణములకు ఆలవాలమైన నైమిషారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక యజ్ఞమును తలబెట్టి ఆ మహాయజ్ఞము వరి సమాప్తమవుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞము పూర్తి చేయవలనని దీక్షతో శౌనకాది మునులు తలబెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకుని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించింది. అంత పెద్ద యజ్ఞము దూచి ధరింపవలైనటి కోరికలతో భరతఖండము నలుమూల నుండి తపోధనులెందరూ వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకునేది. అతడి కేటించిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములు ఆమూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునచ్చిన మునికుమారులు వచ్చి పాల్గొనేది. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ దండోపదండములుగా యజ్ఞస్థలానికి చేరుకునేది. వేల కొలది ఋషి పుంగములతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనది,
పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకదాశిగా జరుగు మహాయాగముట వలన పురాణ పురుషుడకు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమంలో పాల్గొని దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున సూతుల యొక్క దర్శన భాగ్యం కలిగినందున అమితానందము నుండి సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడి సూత మహాముని సకల శాస్త్రములు అమూలాగ్రముగా తెలిసి ఉన్న మహోనుభావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందం మేలిమి బంగారం వల్లే ప్రకాశించుతున్న శరీరం వన్నింపనలవి గాని అటువంటి పుణ్యపురుషుడకు సూత మహాముని ఆగమమునకు స్వాగతం బలికి అష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణ గాథలు విని ధరించవలనది కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉంది. సూతుల వారు పౌనకార్యముల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేషముని సప్తములను తృప్తిపరుచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యవాద్యముల సంగి ఉచితాసనములపై ఆశీనులను చేసి మునిశ్రేష్ఠ మునికుల తిలక ఇంతకు ముందు ఎన్నియో పురాణ గాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందరి సారమును గ్రహించి ఉంటిమి. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుతూనే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. గాన వినదగు విషయాలు ఏమైనా ఉన్నాయడల విరామకాలములో మాకు వినిపించవలనని సౌనకాది మునులు ప్రార్థించి ఆ ప్రకారంగా కోరిన సౌనకాది మునులు తన వల్ల కొత్త సంగతులు తెలుసుకొనవలనండి కుతూహలం కనబరిచినందున వారాలను చూచి సూత మహాముని ఇటుల వలికిది. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వల్ల మీకును పరమార్థము కలుగునని పలికను. పూనకాది మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతమని ముళ్ళందరూ అమితానందం నుండి సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య పద్మపురాణముందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహాత్మ్యమును మరలా వినవలయునండి కుతూహలం కలుగుతున్నది. అదియునుగాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మాహాత్మ్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరి ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్చాలు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు వలికి, ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు. మాఘమాసం కూడా ప్రారంభంగా పోతున్నది. మాఘమాసం ప్రారంభమైంది ఈ రోజే. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినటం వల్ల కలిగే ఫలము అంతింతా కాదు. అదీనుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడని కాన సావధాన మనస్కుల ఆలకింపుడని సూత మహర్షి వివరించింది. మీరు వినండి. నేను నా తండ్రి శిష్యుడకు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించాను. విశ్వంశ సంభూతుడకు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవల్ల నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడినైతే నేను తెలియజేయుతున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజునకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మాహాత్మ్యమును వివరించినారు. ఆ విషయముని నేను మీకు వివరించబోతున్నాను. ఇది మాఘమాసం మాఘపురాణం మాఘమాస వైశిష్ట్యం 1వ అధ్యాయం సంపూర్ణమైనది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మాఘపురాణం 1వ అధ్యాయం, మాఘమాసం వైశిష్ట్యత 1వ అధ్యాయం సంపూర్ణమైనది. స్వస్తి.